ఈ గొడవంతా ఉండేది కాదు కదా. సార్, ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఆ, ముందుగా అంటే ఇప్పుడు రాజకీయంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అంటే చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కానీ, అలాగే జనసేన టీడీపీల్లో పదవులు ఆశించి పదవులు రాని వాళ్ళు కానీ, లేదంటే పదవులు వచ్చే వరకు సహనంతో వేచి చూడలేని వాళ్ళు కానీ, కొంతమంది కోవర్ట్లు ఉంటారు. అట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చేరి కూటమి మధ్య చిచ్చులు పెట్టాలని చూడడం కానీ, అలాగే వైసీపీ సంగతి తెలిసిందే. మనం ఏదైతే ఒక 2 years బ్యాక్ నుంచి చూసుకుంటే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా కూటమి ఏర్పడకుండా ఉండడానికి ఎలక్షన్స్ అంటే కూటమి మొత్తం ప్రకటించే వరకు కూడా విపరీతమైన ప్రయత్నాలు చేశారు. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఎన్నో రకాలుగా చిచ్చులు పెట్టారు. కొంతమంది అంటే వాళ్ళ అనుకూలంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడిచ్చారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు. ఎలక్షన్స్ జరిగినాయి. రిజల్ట్ ముందు రోజు వరకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కూటమి మరో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కొనసాగుతుందని పదే పదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రకటించడం వీళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. మళ్ళీ అధికారంలోకి రావాలంటే వీళ్ళని ఖచ్చితంగా విడదీయాల్సిందే అని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రతి వాళ్ళకి సలహా ఇస్తారు. అటు టీడీపీకి సలహా ఇస్తారు, ఇటు జనసేనకి సలహా ఇస్తారు. మాకైతే మేము ఎన్ని చోట్ల పోటీ చేయాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, మా పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపించాలి అన్ని వీళ్ళే చెప్పేస్తారు. మరి 151 నుంచి 11కు వచ్చేసిందంటే వారి పార్టీని ముందుగా వారు చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి. నేను ఇంతకు ముందు కూడా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు కూడా ఇదే చెప్పాను. వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన్ని మేము వాళ్ళని అవహేళన చేయము, వాళ్ళు పార్టీ మొత్తాన్ని మూసేస్తారని కూడా మేము మాట్లాడము. రాజకీయాల్లో అన్ని పార్టీలు ఉండాలి, వారి వారి పాత్ర పోషించాలి, వారి పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయమనండి, తప్పలేదు. ఎవరి పార్టీని వాళ్ళు పెంచుకోవాలి. ఏదైతే తప్పు జరిగిందో వారి పార్టీలో కోటరీ అని మేము అనడం కాదు, వారి పార్టీలోనే చాలా మంది చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి ఈ మాటలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కష్టపడ్డ కార్యకర్తలు వెళ్ళలేకపోయారు. కనీసం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆయనకి అపాయింట్మెంట్ దొరికేది కాదని వారి దగ్గర నుంచి వచ్చిన బాగా బయటకు వచ్చిన ప్రచారం. కాబట్టి వారి పార్టీలో జరుగుతున్న దాన్ని వాళ్ళు చక్కదిద్దుకోమనండి, వారి పార్టీని పటిష్టం చేసుకోమనండి. దీనికంటే కూడా ముందుగా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాబాహుళ్యంలో ఉన్నారు. కాబట్టి ప్రజల తరపున గెలిపించిన 11 మంది వాళ్ళ తక్షణ కర్తవ్యంగా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ నియోజకవర్గ ప్రజల్ని రిప్రజెంట్ చేయాలి. అలాగే ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. ముఖ్యంగా చేయాల్సిన ఆ పనులు వదిలేసి ఇప్పటికీ కూడా కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టాలని చూడడం అనేది వాళ్ళు రాజకీయంగా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నట్టండి. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు వాళ్ళ పార్టీలో టీడీపీలో లోకేష్ గారు సెకండ్ అంటే అది కరెక్టే కదండి. వాళ్ళ పార్టీలో లోకేష్ గారు సెకండే. దాన్ని వక్రీకరించి కూటమిలో లోకేష్ గారు సెకండ్ వ్యక్తి అన్నారని ఇప్పటికిప్పుడే మాటలు మార్చి చెప్పడం సరైన పద్ధతి కాదు. కూటమిలో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని ఎవరికి లేదు. అందరూ కలిసిమెలిసి అందరూ చక్కగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఎవరి పార్టీ వ్యవహారాల గురించి మీరు మాట్లాడకండి. దయచేసి మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి, ప్రజల తరపున నిలబడి మాట్లాడండి. మీరు రాజకీయాల్లోకి వచ్చింది కేవలం పదవుల కోసమనే ప్రజలు అనుకునే పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. మీరు దాని నుంచి సరిదిద్దుకుని ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడండి, తప్పులేదు. వెల్కమ్ అండి. మీరు అన్న మాటలు నేను పూర్తిగా స్వాగతిస్తున్నా. అయితే మరి మీ పార్టీలో ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి. ఆవిడ ఒక 2 పేజీల ట్వీట్ చేశారు. ఏమని? అయ్యా వర్మ గారు, మీరు వైసీపీ కోవట్టుగా వ్యవహరిస్తున్నారని మీ నాయకుడికి చెప్పి చేశారా? మీ నాయకుడు అనుమతి ఉందా? ఇంకెవరైనా ఇలా చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఇప్పుడు పార్టీ నుంచి ఒక సీనియర్ నాయకుడు అజయ్ గారి ఆధ్వర్యంలో క్రమశిక్షణ సంఘం ఉంది, వెంబడే మీరు లక్ష్మణ రేఖ ఉల్లంఘించారు, మీరు కొన్నాళ్ళు పార్టీకి దూరంగా ఉండండి, మీరు డిబేట్లకు వెళ్ళమాకండి, మీరు ఇంకేం ప్రకటన చేయమాకండి. ఆవిడకేం